नखानामुद्योतैर्नवनलिनरागं विहसता कराणान्ते कान्तिं कथय कथयामः कथमुमे कयाचिद्वा साम्यं भजतु कलया हन्तकमलम् यदि क्रीडल्लक्ष्मी चरणतललाक्षारसचणम्। 36వ అధ్యాయం. విచిత్ర దాంపత్యం. మాతంగి. అందెల రవళి. మాకు బహుమతిగా ఇచ్చిన కాలి అందెలను తీసుకొని మా ప్రయాణం కొనసాగించాం. మేము నడుస్తున్నంత మేర మధురమైన ఆ అందెల రవళి మా మనసులను పరవశింపచేసి ఏదో తెలియని దివ్యశక్తి అనాహతం నుండి ఇతర చక్రాలలోకి, అన్ని నాడులలోకి ప్రవహించి మాలో నూతన శక్తిని కలగచేసింది. మేము గ్రామపు పొలిమేరల దగ్గరికి చేరాం. ఊరు చివర చండాల కులానికి సంబంధించిన వాళ్ళు నివసించే చోట ఒక ఆశ్రమాన్ని చూసి ఆశ్చర్యపోయాం. ఆశ్రమం దగ్గరకు చేరగానే అందెల రవళి ఆగిపోయింది. ఇంతలో ఆశ్రమం నుండి 60 ఏళ్ల తేజస్వైన మహర్షి, 30 ఏళ్ల ఒక యోగినీమాత బయటికి వచ్చారు. మమ్మల్ని సాదరంగా లోపలికి తీసుకుని వెళ్లి, తాను పీఠికాపుర వాస్తవ్యుడనని, మొదటి పేరు వేదాంత శర్మ అని, ప్రస్తుతం బంగారయ్యప్ప అని పిలువబడుతున్నానని, ఆమె బంగారమ్మ అనే చర్మకార్య స్త్రీ అని, వాళ్ళు మాతంగి ఉపాసకులమని మాతో చెప్పారు. మాకంతా అయోమయంగా ఉంది. వారు బ్రాహ్మణులు, ఆ స్త్రీ మాదిగ కాంత. ఇది ఏమి దాంపత్యం అని మనసులో ఒక సందేహం. మాకు కందమూలాలు పళ్ళు ఇచ్చాక వారి వృత్తాంతాన్ని ఇలా చెప్పారు. వేదాంత శర్మ కథనం. నేను పీఠికాపురంలో ఉన్నప్పుడు 3 మార్లు వివాహం చేసుకున్నాను. కాని 3 భార్యలు మరణించారు. శ్రీపాదులు నాతో హాస్యంగా, తాతా, నేను చూపిన మా అమ్మని వివాహం చేసుకోకుండా ధర్మపత్నిగా మాత్రం స్వీకరిస్తే ఉత్తమ జన్మను ప్రసాదిస్తాను అంటూ ఉండేవారు. పీఠికాపురంలోనే బంగారయ్య, బంగారమ్మ అనే చర్మకార దంపతులు ఉండేవాళ్లు. వారిద్దరికీ శ్రీపాదులపై మక్కువ ఎక్కువ. ఒకరోజు ఉన్నట్లుండి శ్రీపాదులు చర్మపాదుకలు కావాలి అని కోరారు. బ్రాహ్మణులు చెక్కపాదుకలనే ధరించాలి కాని చర్మపాదుకలు ధరించకూడదు అని ఇంటిలోని వారు నిరాకరించారు. శ్రీపాదులు యథేచ్ఛగా అన్ని కులాల వారింటికి వెళ్లి వస్తూ ఉండేవారు. ఆ రోజు శ్రీపాదులు ఉన్నట్లుండి బంగారమ్మ వాళ్ళింట్లో ప్రత్యక్షమయ్యారు. వారి కొలతలు తీసుకున్నాక, ప్రభూ, నా చర్మం ఒలిచి మీకు చెప్పులు కుట్టాలని ఉంది అని బంగారమ్మ తన కోరికని వ్యక్తం చేసింది. వారు నవ్వి అంతర్ధానమయ్యారు. మా ఇంట్లో ఉన్న ఆవు చనిపోయింది. దాని చర్మాన్ని శుద్ధి చేసి బంగారయ్య దంపతులు శ్రీపాదులకు ఒక చెప్పుల జత తయారు చేసి ఇచ్చారు. అదే సమయంలో పీఠికాపురంలోని బ్రాహ్మణులు ఒక వేదాంత గోష్ఠిని ఏర్పాటు చేశారు. గోష్ఠికి ఎవరెవర్ని ఆహ్వానించాలో నిర్ణయించే బాధ్యత నాపై పడింది. శ్రీపాదులు ఉపనయనం అయ్యాక ఒక్కరోజు కూడా వేదం నేర్చుకోలేదు. కాని ఎక్కడ నుండి ఏ పన్నం చెప్పమన్నా చెప్పి దాన్ని విశ్లేషించేవారు. అందుచేత వారు ధర్మసూత్రాలను ఎలా విశ్లేషిస్తారో వినాలి అన్న కుతూహలంతో నేను వారిని కూడా సభకు ఆహ్వానించాను. అయితే శ్రీపాదులు సభలో ధర్మవిరుద్ధంగా మాట్లాడితే ఆ వంకన రాజశర్మ, బాపనారీల కుటుంబాలను వెలివేయవచ్చును అనేది అసలు ఈ గోష్ఠిని ఏర్పాటు చేయటంలోని బ్రాహ్మణుల ప్రధాన ఉద్దేశం. ఆత్మ ఏక బహుశరీరగతమా. సరే, వేదాంత గోష్ఠి ప్రారంభమయ్యింది. అందులో ఆదిశంకరాచార్యులు చనిపోయిన మహారాజు శరీరంలో పరకాయ ప్రవేశం చేయటము, వారి శరీరాన్ని రాణి ఆదేశంతో కాల్చబోవటము, కాలిపోతున్న తమ శరీరాన్ని రక్షించుకోవడం కోసం శంకరాచార్యులు రాజు శరీరాన్ని వదిలి తిరిగి తమ శరీరంలోకి ప్రవేశించడం గురించి ప్రస్తావించారు. అది విన్న శ్రీపాదులు, ఆత్మ అనేది ఒకసారి ఒక శరీరంలోనే ఉండగలదా? ఆత్మ ఒకేసారి 3-4 శరీరాలలో ఉండి 3-4 జన్మల కర్మఫలాలని పోగొట్టుకోలేదా అని ప్రశ్నించారు. దానికి ఆ సభలోని వారు, అటువంటి దాఖలాలు ఎక్కడా లేవు అని చెప్పారు. అందుకు వారు, దాఖలాలు లేకేమీ ఉన్నాయి, కాని మీకు తెలియదు అని చెప్పి, దేవేంద్రుడు శాపవశాత్తు పంచపాండవులుగా జన్మించినప్పుడు శచీదేవి ద్రౌపదిగా జన్మించి భార్య అయింది. శచీ పురంధరులు ఇద్దరూ జన్మించినా
వారి మూలతత్వం స్వర్గంలోనే ఉంది. దేవతా ధర్మాలు, మనుష్య ధర్మాలు, జంతు ధర్మాలు వేరువేరు. అన్నింటినీ కలగాపులగం చేయకూడదు అని చెప్పారు. పురాణ కాలంలో ఇటువంటివి జరిగి ఉండవచ్చు, కానీ నేటి కాలంలో జరగవు అని నేను చెప్పాను. దానికి వారు, నీవు 3 స్త్రీలను వివాహం చేసుకున్నావు, మరి ఒక్క స్త్రీ కూడా 3 పురుషులను వివాహం చేసుకోవచ్చా అని ప్రశ్నించారు. దానికి నేను, మగవాడు ఎందరి స్త్రీలనైనా వివాహం చేసుకోవచ్చు, కానీ స్త్రీలకు అటువంటి హక్కు లేదు అని చెప్పాను. అప్పుడు శ్రీపాదులు, మండోదరి మహాపతివ్రత. ఆమె వాలికి భార్యగా ఉన్నప్పుడు శరీరాణువులు వేరు, రావణాసురుడి భార్యగా ఉన్నప్పుడు శరీరాణువులు వేరు, విభీషణునికి భార్యగా ఉన్నప్పుడు శరీరాణువులు వేరు. ఆత్మ నిర్వికారమైనది కనుక దేనితోనూ సంగమం ఉండదు కనుక అది నిత్యశుద్ధము, అత్యంత పవిత్రము అని వివరించారు. నేను కొంచెంసేపు ఆలోచించి, అయితే బహుభర్తృత్వం కూడా అంగీకరించాలా అని ప్రశ్నించాను. దానికి వారు, ధర్మ విరుద్ధమైన బాంధవ్యాలు ఏర్పడినప్పుడు ఆసురీ శక్తులు విజృంభించి అవాంతర కులాలు ఏర్పడుతున్నాయి. అందువల్ల అసురధ్వంసం చేయవలసి ఉంది. అందరూ విధిగా కులగోత్రాలు, వర్ణాశ్రమ ధర్మాలను పాటించాలి. కానీ దివ్యాత్మల విషయం వేరు. వాటికి ఒకటే ఆత్మ ఉంటుంది. ఆత్మ పురుష రూపంలో ఆవిర్భవిస్తే ఆ ఆత్మ యొక్క శక్తి స్త్రీ రూపంలో ఉద్భవిస్తుంది. అటువంటి వారిది దివ్య దాంపత్యం అనబడుతుంది అని చెప్పి నా వైపు తిరిగి, నీవు ఒకే సమయంలో వేదాంత శర్మ అనే బ్రాహ్మణునిలా, బంగారయ్య అనే చర్మకారునిలా జన్మించావు. అలాగే నీ స్త్రీ శక్తి ఒకే సమయంలో నీ 3 భార్యల్లా, ఇటీవల మీ ఇంట్లో మరణించిన గోవు వలె, బంగారమ్మ అనే పేరుతో బంగారయ్య అనే ఆ చర్మకారుని భార్య వలె జన్మించింది. చనిపోయిన ఆ 3 భార్యల చైతన్యం, చనిపోయిన ఆ గోమాత చైతన్యం ప్రస్తుతం బంగారమ్మలో లీనమై ఉన్నాయి. చైతన్యం ఇలా 3-4 శరీరాలలో విభాజితం అయినప్పుడు ప్రతి శరీరం తనది ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం అనుకుంటుంది. కాని ఏ శరీరం మరణించినా దానికి సంబంధించిన చైతన్యం సజీవంగా ఉన్న మూల చైతన్యంలో విలీనం అవుతుంది. ఇదే సృష్టి రహస్యం. కాబట్టి నీ శక్తి స్వరూపమైన బంగారమ్మని నీ భార్యం చేసుకో. కాకపోతే ఆమె శరీరం ఈ జన్మలో బంగారయ్యకు ధారాదత్తం అయ్యింది. కాబట్టి ధర్మ విరుద్ధం కాకుండా, ఆమె నుండి ఏ శరీర సుఖం కోరకుండా సంసారం నిర్వహించు. బంగారమ్మ తన చర్మం ఒలిచి నాకు చెప్పులు కుట్టిస్తాను అన్నది. నేను సరే అన్నాను. గోమాత మరణించి ఆ చర్మంతో నాకు చెప్పులు కుట్టడం జరిగింది. గోమాతలోని చైతన్యం కూడా ఆమెదే కాబట్టి ఆమె అన్నమాట నిజమైనట్లే కదా అని చెప్పి గోష్ఠికొచ్చిన వాళ్ళను ఉద్దేశించి, మీ ఆంతర్యం నాకు తెలుసు. మమ్మల్ని కులం నుండి వెలివేయాలని మీ సంకల్పం. మీరు నన్ను ఏం చేయగలరు? నేనే ఈ వేదాంత శర్మని కుల బహిష్కృతుణ్ణి చేస్తున్నాను. నీవు ఈనాటి నుండి బంగారయ్యగా వ్యవహరించదవుగాక అని తమ తీర్మానం వ్యక్తం చేశారు. అందరూ చూస్తూ ఉండగానే ఒక జ్యోతి స్వరూపం నాలో కలిసిపోయింది. అప్పుడు వారు, మీ కళ్ళ ఎదుటే బంగారయ్య ఆత్మజ్యోతి ఈ శర్మలో కలిసిపోయింది. ఇప్పుడితడు బ్రాహ్మణుడా, చండాలుడా, మీరే నిర్ణయించండి అని ప్రశ్నించి వారిని ధర్మ సంకటంలో పడవేసి ఇంకా ఇలా చెప్పారు. పరివర్తనా పద్ధతులు. నేను చతురాశ్రమ ధర్మాలు సక్రమంగా నిర్వర్తింపబడాలని, అష్టాదశ వర్ణాల వారు సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పుతున్నాను. మీ ధర్మకర్మలని సరిగా నిర్వహించండి. అలా కాని పక్షంలో కష్టాలకు గురి అయి అస్తవ్యస్త జీవనం గడపాల్సి ఉంటుంది. చక్కటి మార్పు రావాలంటే 2 రకాల పద్ధతులు ఉన్నాయి. సరిచేసుకోవటం మొదటి పద్ధతి. ఇది వ్యక్తుల అంతర్మనసులో కలిగే భావం కాబట్టి మార్పు సహజంగా, సరళంగా, ఎవరి ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. రెండవది సరిచేయబడటం. అయితే ఇది కొంచెం బలవంతమైన పద్ధతి కనుక దీనికి కొంత కాల వ్యవధి ఇవ్వబడుతుంది. ఆ నిర్ణీత సమయంలో మారకపోతే విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు 2వ దశలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు సరియైన నిర్ణయం తీసుకోకపోతే వినాశాన్ని ఆహ్వానించటమే అవుతుంది. వినాశం చేసైనా సరే నేను ధర్మస్థాపన చేస్తాను అని నిష్కర్షగా మాట్లాడారు. నేను విధిలేని పరిస్థితులలో బంగారమ్మని వివాహం చేసుకుని భార్యగా స్వీకరించి ఇక్కడ నివసిస్తూ మాతంగిని సేవిస్తూ జీవిస్తూ ఉన్నాను. శ్రీపాదులు ఒకసారి కురుంగడ్డకు పోతూ మా ఆశ్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి, నేను వచ్చే జన్మలో తిరిగి బ్రాహ్మణునిలా, బంగారమ్మ శూద్రకన్యలా జన్మిస్తుందని, మా ఇద్దరి వివాహం జరిగి మాకు సంతానం కలుగుతుందని, మా సంతానం కురుంగడ్డలో వారిని సేవిస్తారు అని చెప్పారు.
కాలాంతరంలో శంకరభట్టు ధర్మగుప్తులు ఇటువైపుగా వస్తారని వారి వద్ద నుండి అందెలు తీసుకుని తమ పాదుకలను వారికి ఇమ్మని ఆదేశించారు. ఇంతవరకు చెప్పిన వేదాంత శర్మ మాతంగీదేవిని గురించి వివరిస్తూ, మేము ఆరాధించేది మతంగముని కన్యక అయిన మాతంగీదేవి. ఈమెను రాజమాతంగి, కర్ణమాతంగి అని కూడా పిలుస్తారు. ఈ దేవి ఆరాధన వల్ల విశేష దాంపత్య సౌఖ్యం లభిస్తుంది అని చెప్పి ఒకసారి శ్రీపాదులు రాజమాతంగి రూపంలో దర్శనమిచ్చి వారిని ధన్యులను చేశారు అని కూడా చెప్పి వారి కథ ముగించారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సమం దేవి స్కందద్విపవదన పీతహస్తనయుగం తవేదం నః ఖేదం హరతు సతతం ప్రశ్నుతముఖం యదా లోక్యాశంకాకులితహృదయో హాసజనకః స్వకుంభేః రంభః పరిమృశతి హస్తేన ఝటితి